ఈరోజు ఏదైతే గత నెల నుంచి ఇవాళ గిరిజనుల మీద ముఖ్యంగా మంగళి మీద అసత్య ఆరోపణలు చేస్తున్న ఎవరైతే కొంతమంది మీడియా ఛానల్స్ అదేవిధంగా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వలాభాపేక్ష కోసం మంగళి గారిని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఉందో దీంట్లో విచారణలో డీసీపీ గారు మంగళి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి తను క్లియర్ చిట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారని. కొంతమంది అత్యుత్సవం వల్ల ఆగలేక కొంతమంది మీడియా ఛానల్స్ ఏదైతే మన తొలి వెలుగు రఘు, సుమన్ టీవీ రోషన్ ఇలాంటి వాళ్ళు ఏదో మంగళి మీద వ్యక్తిగత కక్షతోటి ఎక్కడ ఆధారాలు లేకున్నా ఏదో గుడ్డు మీద ఈకలు పీకే పని చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక గిరిజన సెలబ్రిటీ ఇవాళ సింగర్గా తను ఎదిగింది. తను ఈరోజు ఆ సింగర్ ప్రపంచంలో రారాజుగా రారాణిగా ఎదుగుతున్న క్రమంలో తనని కావాలని అణచివేయాలని చెప్పేసి కొంతమంది కుట్రదారులతో వీళ్ళు కూడా చేతులు కలిపి తనని బ్లేమ్ చేసే ప్రయత్నాన్ని గిరిజన సమాజం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. ఇవాళ ఈ వ్యవహారంలో బాధితులతో మేము మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, అన్న ఇన్ని రోజులు మాకు ఎవరు కూడా అండగా లేరు, ఇవాళ మంగళి గారి పేరెత్తడం వల్ల మాకు కొంత న్యాయం జరుగుతుంది, ఈ సబ్జెక్ట్ అనేది లైవ్లో వచ్చిందన్న, కానీ మంగళి గారి ప్రమేయం లేదని వాళ్ళే ఉన్నారు. మేము ఇక్కడ బాధితులకు న్యాయం జరిగితే మేము సంతోషపడే వాళ్ళం, మొదటి వాళ్ళం. బాధితుల తర్వాత మేము న్యాయ పోరాటం చేస్తాం. కానీ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మానవతా దృక్పథంతో చూడవలసిన అవసరం ఉంది. ఇవాళ బాధితులందరూ కూడా కాల్మని కింద కేసులు పెడితే కూడా వర్తించే విధంగా ఉంది. వాళ్ళకి 10 రూపాయలకు 20 రూపాయలకు వడ్డీలకు ఆశతో పెట్టిన వీళ్ళు పెట్టుబడి అనేది అది నేరం కాదా? ఇవాళ ఎవరైనా అధిక వడ్డీతో ఇవాళ డబ్బులు ఇస్తే వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ వ్యవహారం అంటే ఏంది? అధిక వడ్డీతోటి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు కూడా ఇవాళ నిందితులు అంటాం కదా, వాళ్ళు కూడా నిందితులే, బాధితులు కాకుండా. ఎందుకంటే అసాంఘిక శక్తులకు సహకరించారు వాళ్ళు ఒక టపోరి పోరగాళ్ళు, వాళ్ళు జులాయిగా తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏమైనా పెద్దగా చదువుకున్న వాళ్ళ? కానీ ఇవాళ ఉద్యోగస్తులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఇవాళ తాండాల్లో మంచి వ్యవసాయం చేసుకునే వాళ్ళు లక్షల రూపాయలు తీసుకొచ్చి మీరు ఏ విధంగా కట్టారని చెప్పేసి ఇవాళ మాకు ప్రశ్న తలెత్తుతూ ఉంది. అంటే మీరు ఇవాళ మంగళి గారిని తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ చట్టాలు మీకు తెలియవా? మీడియా వాళ్ళకి మీకు తెలియదా? మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఎట్లవుతుంది? ఇక్కడ బాధితులు ఎంత శాతం వడ్డీకి ఆశపడి ఇవాళ డబ్బులు కట్టారు. మేము ఇక్కడ నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరగాలి, వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అనవసరంగా మంగళి గారి మీద ఇవాళ కడుపు కొట్టే ప్రయత్నాలు ఏవి చేస్తున్నాం, దాన్ని ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి మంగళి గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పేలిస్తే దాడులకైనా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ఒక మారుమూల తండా నుంచి బంజారా బిడ్డ ఎంతో కష్టపడి ఈరోజు ఒక సినిమా ఫీల్డ్లో కానీ ఒక ఉద్యమం పేరుతో కానీ మంచి పాటలు పాడి ఫేమస్ అయితే కొంతమంది అంటే మీడియా ముఖంగా ఫేమస్ కావటం కోసం కావచ్చు, లేకుంటే వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం కావచ్చు, ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కొంతమంది అడ్వకేట్లు కూడా, నేను అడ్వకేట్నే, కానీ ఫేమస్ కావటం కోసము ఒక కష్టపడి ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తిని, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తిని, బంజారా బిడ్డను కూడా చూడకుండా ఈరోజు బద్నాం చేయటం అనేది చాలా దారుణం. మీరొక్కటి ఆలోచించండి, మనం ఎంతో కష్టపడితే కానీ ఆ పొజిషన్లో పోము. ఈరోజు చూస్తే చాలా మంది వివిధ రాజకీయ నాయకులు అన్నొక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ, రకరకాల పార్టీలో ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకరిని నిందిస్తామా? ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఏ రకమైనటువంటి ఆధారాలు కానీ ఏమీ లేకుండా ఒక మనిషిని మరి నిందలేయటం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. ఈరోజు చాలా కష్టపడి ఉన్నతంగా మరి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఖబర్దార్ గిరిజన ద్రోహుల్లారా, ఒక బిడ్డను అన్యాయం చేయడానికి, ఒక బిడ్డను అణచివేయడానికి ప్రయత్నం చేస్తే మీ మీద దాడులే కాదు ఎంతకైనా మా జాతి మా వాళ్ళు ఉంటారని చెప్పి మీరు మీడియా వాళ్ళందరికీ మీకు తెలియజేసేది ఏంటంటే, మంచి విషయాలనే ప్రచురితం చేయండి. మంచి విషయాలు మీరు ఉంటేనే ఈరోజు సమాజం బాగుంటుందని తెలియజేస్తూ
మరి గిరిజన బిడ్డపై అవాకులు చవాకులు ఒక చెడు ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సుబ్బు నాయక్, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. గత కొద్ది రోజులుగా ఎవరైతే సింగర్ మంగ్లీ గారు ఉన్నారో సత్యవతిబాయి మీద అనేక అసత్య ఆరోపణలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర కేసు ఫైల్ అయి ఉన్నది. కేసు ఫైల్ అయ్యే క్రమంలో గత వారం 10 రోజులుగా వ్యక్తిగత స్వభావ లాభం కోసం మంగ్లీ గారిని, గిరిజన సమాజాన్ని మొత్తం ద్రోహిగా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల ముసుగులో ఈరోజు అంచెలంచెలుగా స్వయశక్తితో ఎదిగిన ఒక గిరిజన బిడ్డ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరెవరైతే బాధితుల పక్షాన మేము కూడా అనేక విషయాలపైన చర్చించడం, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నాం. మేమైతే గత డీజీపీ గారు కూడా ఆన్లైన్లో మెయిల్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితులకు అన్యాయం చేసిరో వాళ్ళని తప్పకుండా శిక్షించాలని మేము చేసినాం. ముఖ్యంగా గత 5-10 రోజుల నుంచి బాధితులు వస్తున్నారు కదా, బాధితుల తరపు నుంచి ఎవరైతే నిజమైన ఎవిడెన్స్ ఉన్నాయో, బాధితుల తరపు నుంచి జబ్బాలు కొట్టి తడిచి వీళ్ళు మీడియా సమావేశాలు పెడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆ ఎవిడెన్సెస్ తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇవ్వండి. ఎవరైతే మీరు ముద్దాయిగా మంగ్లీని చిత్రీకరిస్తున్నారో, నిజంగా మంగ్లీ గారి ముద్దాయి అయితే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇచ్చేసి మంగ్లీ గారిని దోషిగా తేల్చండి. మీరు ఎందుకు ఆమె పైన నింద ఆరోపణలు చేస్తున్నారు? ఎక్కడ వెళ్తుంది సమాజం? ఏం మాట్లాడుతున్నారు? రోజుకి ఏం చేస్తున్నారు? అసలు చదువుకున్న వాళ్ళం మనం, ఉద్యమాలు చేసిన వాళ్ళం మనం, ఈరోజు సమాజానికి ఏం మనము హితవు పలుకుతున్నాం? ఒక వ్యవహారం జరిగింది, ఇలా తప్పు ఒప్పు అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తేలుస్తాయి. మనమే న్యాయస్థానమా? మనమే అన్ని ఇది చేసుకొని ఏదో ఎంతవరకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇది బాగుండదు. ఏదున్నా కోర్టు ఇన్వెస్టిగేషన్లో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఉంది. దోషిగా మంగ్లీ గారు తేలితే దానికి శిక్ష అవుతుంది. తప్పకుండా చట్టం ఏం చేస్తే దానికి ప్రతి ఒక్క పౌరుడు లొంగాల్సిందే. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దోషులు ఎవరున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ త్వరగతిన నిర్ధారించి ఈ కేసును త్వరితగతిన ముగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మంగ్లీ గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి మీరు మనస్సాక్షిగా ఆలోచన చేసి మేము ఏం చేస్తున్నారో కూడా ఆలోచించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజుల నుంచి సింగర్ మంగ్లీ గారి పైన కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆధారాలు లేకుండా మంగ్లీ గారు 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి రామావత్ మధు అనే వ్యక్తితో మంగ్లీ గారు ఫోటో దిగడం జరిగింది. సెలబ్రిటీ హోదాలో ఒక సెలబ్రిటీతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చు. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారితో ఫోటో దిగాను. నేను ఒక నేరం చేస్తే రాహుల్ గాంధీ గారు నేరం చేసినట్టు అవుతారా? ఒక మనిషి పైన అవస్థ తప్పుడు ప్రచారం చేయాలంటే దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి తను ఫేమస్ కావడం కోసం సెలబ్రిటీ పైన మంగ్లీ గారికి పైన కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసును దర్యాప్తు చేసిన ఈఓడబ్ల్యూ డీసీపీ గారే మంగ్లీ గారి పైన ఎలాంటి వాస్తవాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు అని తనే స్వయంగా ప్రకటించడం జరిగింది. కొంతమంది కావాలనే మా వాళ్ళే కొన్ని గిరిజన సంఘాలు మంగ్లీ గారి పైన ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది లేడీస్లను పెట్టుకొని ఒక లేడీయే ఢిల్లీ వెళ్ళే క్రమంలో ఆమె దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర వసూలు చేసి ఆమె ఏదో ఇప్పుడు నీతిబద్ధురాలని కొంత వ్యాఖ్యలు చేస్తుంది మంగ్లీ గారి పైన. తను మంగ్లీ గారు నమ్మి ఆమెతో మాట్లాడితే అతను రికార్డ్ చేసి మీడియా వరకు చూపించడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. ఒక నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు, అతను డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిండు. ఆ రోజు మేము ఎప్పుడైనా ఖండించామని పైన నువ్వు హేమకాంత్ రెడ్డి ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవస్థాపకుడు ఉన్నారో హేమకాంత్ రెడ్డి దగ్గర ఈ అడ్వకేట్ సుబ్బారావు గారు డబ్బులు తీసుకొని వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖబర్దారని కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి వాస్తవాలు ఉంటేనే ఇది చెప్పండి తప్ప మీడియా అంటేనే వాస్తవాలు చూపాలంతే కానీ కొన్ని మీడియాలు తొలి వెలుగు కావచ్చు, ఈ ఆర్టీవీ కావచ్చు, ఈ సుమన్ టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈ యాంకర్ రోషన్ కొన్ని తప్పుడు వాక్యాలు చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ మీడియా ముఖంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఏం తప్పుడు వార్తలు చేశారండి? నహీంతో మంగ్లీ గ్యాంగ్ నహీం గ్యాంగ్ డేంజర్ అని క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. మీరు సంపత్ నాయక్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా, మంగ్లీ గారికి సపోర్టివ్ గా ప్రెస్ మీట్ పెట్టారా? మేము బాధితుల పక్షాన పెట్టిన న్యాయం జరగాలి. ఇక్కడ మీరు మాట్లాడిన ముగ్గురిట్లలో బాధితుల గురించి ఒక్కరు ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి తప్ప ఎవరు మాట్లాడలే. ఇక్కడ ఫోకస్ చేసి మంగ్లీ గారికి ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేస్తున్నట్టున్నది. వాస్తవాలు మీరు మాట్లాడండి మీరు చెప్తా ఉన్నారు కదా. 1 సెకండ్ లెట్ మీ కంప్లీట్. మీరు ప్రతి ఒక్కరు మీడియా అన్న ఒక్క నిమిషం నేను మాట్లాడాక మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి.
మీడియా చెడు ప్రచారం చేస్తుందని చెప్తా ఉన్నారు. ఒకటి మీరు ఇక్కడ మేజర్ గా నాకు ఒక పాయింట్ చెప్పండి. మంగ్లీ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారా, సంపత్ నాయక్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా? మంగ్లీ గారికి సపోర్ట్ చేస్తూ సంపత్ నాయక్ గారు చేసే వాస్తవాలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. వాస్తవాలు కరెక్ట్ కాదా, అవాస్తవాలు వాస్తవాలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. మధ్యలో ఓకే, అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మా ఇంటెన్షన్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఆధారాలు ఉంటేనే ప్రచారం చేయాలి. ఏ ఆధారం ఉందని ఈ రోజు సంపత్ గారు ప్రచారం చేస్తా ఉన్నారు? ఏ ఆధారాలు కావాలి మీకు? మీకు ఏ ఆధారాలు కావాలి? ఏ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఏ ఆధారాలు కావాలని అడుగుతున్నాను. మంగ్లీ గారు నేరం చేసినట్టు సంపత్ గారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓకే, నేరం చేయనట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఆధారాలు ఉంటే సపరేట్, నేరం చేయలేదు ఆధారం ఏముంటది? ఓకే, సంపత్ నాయక్ 100% ఆరోపణ చేస్తా ఉన్నాడు. మంగ్లీ గారు నేరం చేయనట్టుగా మీ తన ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు మంగళి గారు నేరం డీసీపీ చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ ఆధారం ఉంది? ఇక్కడ మీడియాలో టెలికాస్ట్ అయిందా ఆధారం ఉన్నట్టు? జస్ట్ ఫోటో మాత్రమే. సెలబ్రిటీ హోదాలో నేను ఫోటో దిగిన, మా జాతి వాళ్ళు కమ్యూనిటీ ప్రోగ్రామ్ నాకు కలుస్తారని ఆయన అతను చెప్పారు, అవన్నీ చెప్పారు. ఓకే, డీసీపీ గారు చెప్పిన దానికి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు ఇక్కడ? లేదండి. మంగ్లీ గారు మీకు ఏమైనా చెప్తే మాట్లాడుతున్నారా? మంగ్లీ గారు మాకెందుకు చెప్తారండి? మేము గిరిజన సంఘాల నాయకులం. ఓకే, ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారని చెప్తా ఉన్నాం. ఎవరు? వీళ్ళ దగ్గర ఏం ఆధారం ఉంది? అడ్వకేట్ సుబ్బారావు దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఎవరు తప్పుడు ప్రచారం బాధితులు మీ గిరిజన బిడ్డలే. కాదంటలేము కదా మేము. బాలాజీ నాయక్ పైన ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు ఒప్పుకున్నారు. అన్న కొన్ని క్వశ్చన్లు అడుగుతాము, కొన్ని క్వశ్చన్లు అడుగుతాము, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఏమంటున్నా ఒక్క నిమిషం. ఓకే, మంగ్లీ గారు, ఓకే మీరన్నదే వాస్తవం అనుకుందాం. మంగ్లీ గారిది ఏ తప్పు లేదు.